ఇది కేవలం ఓ పెంపుడు జంతువు కాదు, ఇదో ఫ్యాషన్ స్టార్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుపతి జిల్లా సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆదిమూలం అత్యాచారం కేసుకు సంబంధించి తిరుపతి ఇంటెలిజెన్స్ డీఎస్పీ నేతృత్వంలో విచారణ జరుగుతోంది. పోలీసులు నమోదు చేసిన కేసుపై హైకోర్టుని ఆశ్రయించిన ఆదిమూలం క్వాష్ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. అయితే తిరుపతి మ్యాటర్నిటీ హాస్పిటల్లో బాధితురాలు వరలక్ష్మికి వైద్య పరీక్షలు నిర్వహించారు డాక్టర్స్. రిపోర్ట్ ఆధారంగా ఎమ్మెల్యేను విచారించనున్నారు పోలీసులు. తిరుపతి భీమాస్ ప్యారడైజ్ లో ఎమ్మెల్యే గడిపిన 109, 105 రూమ్లు సీజ్ చేసి సీసీ ఫుటేజ్ ని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించారు. ఆయన ప్రవర్తన అలాగే ఉంటుందని నాకు నియోజకవర్గంలో చెప్తున్నారు ఆల్రెడీ కూడా. ఖచ్చితంగా ఇది మా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఖండిస్తున్నాము. ఇది ఇప్పుడు చూస్తే వాళ్ళ పార్టీ నుంచి ఆదేశాలు వచ్చాయని ర్యాలీలు చేస్తున్నారు ఆయనకి సపోర్ట్గా. అసలు ఇట్లాంటి విషయాలకి ర్యాలీలు చేయడం అనేది నాకు అర్థం. అసలు అందరూ నవ్వుకుంటున్నారు ప్రజలైతే. ఆ క్యాస్ట్ కార్డు వాడి ఎస్సీ మన ఎస్సీ అని వాడుతున్నారు ఆడు యాక్చువల్గా. కొంతమంది వీళ్ళు తెలియకుండా అవును ఎస్సీకి అన్యాయం జరిగిందా అని తెలియదు వాళ్ళకి పూర్తిగా. ఈ వీడియోలు చూడలేదు, ఆ వీడియోలు మీరు చూసుంటారు, అందరూ పాపం చూడలేరు కాబట్టి. అంటే ఎస్సీ అయితే మా ఎస్సీలు అట్లాంటి విషయాలు చేయొచ్చా అని బయట మాట్లాడుకుంటున్నారు. అది సిగ్గుచేట ఆయన చేయటము. ఖచ్చితంగా ఆ అమ్మాయిని ఒకవేళ ఆ వీడియోలో ఉండేది ఇష్టపూర్వకంగా జరిగి ఉండొచ్చాము, కానీ అంతకుముందు అతను ట్రాప్ చేసి రేప్ జరగటం నిజం కాబట్టి దాన్ని మళ్ళీ భయపెట్టి అతను మళ్ళీ 3వసారి 4వసారి రప్పించుకోవడం జరిగింది. అది ఎవరు చెప్పటం లేదు. ఆయన అసలు వాళ్ళు చేయాల్సింది చంద్రబాబు నాయుడు మీద చేయాలి ర్యాలీలు. ఎందుకు ఒక ఎస్సీని మీరు సస్పెండ్ చేశారని చేయమనండి. ఈ కేసుకి సంబంధించి పూర్తి అప్డేట్స్ తో పాటు ఈ రోజు క్వాష్ పిటిషన్ కూడా హైకోర్టులో విచారణకు రాబోతోంది. పూర్తి డీటెయిల్స్ మూర్తిని అడుగుదాం. విజయమూర్తి చెప్పండి. సత్యవేడు ఏదైతే టీడీపీ బహిష్కృత ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఈ యొక్క తనపైన నమోదైనటువంటి రేప్ కేసుకు సంబంధించి తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి రేప్ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ తనపైన జరిగినటువంటి తీరు సరికాదంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. కేసుకు సంబంధించి క్వాష్ పిటిషన్ కూడా హైకోర్టులో దాఖలు చేశారు. ఈరోజు దానిపైన విచారణ జరగబోతోంది. ప్రధానంగా బాధితురాలు సత్యవేడు టీడీపీ మహిళా అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వరలక్ష్మి కూడా తిరుపతిలో ఉన్నటువంటి మెటర్నిటీ హాస్పిటల్లో ప్రస్తుతం ఈ యొక్క ఘటనకు సంబంధించి మెడికల్ రిపోర్ట్లు నిన్న హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. కొన్ని టెస్టులు కూడా చేయడం జరిగింది. ఈ యొక్క ఘటనకు సంబంధించి ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఆమెను డిశ్చార్జ్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఘటనకు సంబంధించి టీడీపీ శ్రేణులు ఏదైతే సత్యవేడు ఎమ్మెల్యే తప్పు చేయలేదంటూ టీడీపీ శ్రేణులు కొంతమంది ఆందోళన చేయడం, సత్యవేడులో టీడీపీ కొంతమంది నాయకులు ఆయన మద్దతుగా నిలవడం పట్ల పలువురు కూడా నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఆడుతున్నటువంటి డ్రామాల పట్ల మహిళా సంఘాలు ఇటు ఐద్వా మహిళలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఒక మహిళను నిందించే ముందు చేసిన ఘటనకు సంబంధించి పశ్చాత్తాప పడాల్సింది పోయి హైకోర్టును ఆశ్రయించడం పట్ల ఐద్వా మహిళా సంఘాలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి వరలక్ష్మికి బాసటగా నిలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మెటర్నిటీ హాస్పిటల్లో ఈరోజు కొన్ని టెస్టులు చేస్తున్నారు. మరికొన్ని టెస్టులు కూడా ఈరోజు మిగిలి ఉన్న నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం తర్వాత చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి అయితే జరిగినటువంటి సంఘటన సీన్ ఆఫ్ అఫెన్స్ జరిగినటువంటి ఏదైతే భీమాస్ ప్యారడైజ్ హోటల్లో 109, 106 సంబంధించి ఇప్పటికే సీజ్ చేశారు. మరోవైపు కొన్ని శాంపిల్స్ కూడా సేకరించడం జరిగింది. మొత్తం మీద యొక్క సీసీ ఫుటేజ్ను పోలీసులు సేకరించిన నేపథ్యంలో వరలక్ష్మి ఇచ్చినటువంటి వాంగ్మూలం మేరకు ఈరోజు ఆమె నుంచి సేకరించినటువంటి కొన్ని నమూనాలు ఈ యొక్క మెడికల్ రిపోర్ట్ ఆధారంగా కేసును మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఓకే విజయమూర్తి, థ్యాంక్ యూ.